అతి కొద్ది గంటల్లో ఎన్నికలు సమీపిస్తున్న వల్ల నందిగంలో ఎవరు గెలుస్తారనేది అంశం పైన మనతో మాట్లాడడానికి మైనారిటీ నాయకుల్లో తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకొని నందిగంలో రాజకీయాలు ముందుకు సాగుతున్న దుబాయ్ కరీముల్లా గారు మనతో ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పండి, ముఖ్యంగా నందిగం సంబంధించి అతి కొద్ది గంటలే ఎలక్షన్స్, ఇక్కడ గెలుపు అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి మండితో ఒక జగన్మోహన్ గారి కంటే ఏమంటారు? నందిగామలో ఈసారి ఎలక్షన్లో కూడా మన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గారే గత ఎలక్షన్లో వచ్చిన మెజారిటీ కంటే రెట్టింపు మెజారిటీతో ఈసారి గెలవబోతున్నారు. 100% పక్కాగా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. మళ్ళీ మరోమారు మా డాక్టర్ గారే. ఇదే స్లోగన్ నడుస్తుంది నందిగామలో. ఇన్షాల్లా అతి తొందరలోనే జూన్ 4వ తారీఖున సెలబ్రేషన్స్లో మళ్ళీ కలుద్దాం మిమ్మల్ని. అంటే ముఖ్యంగా చెప్పండి, ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యే కూడా ఒక నియోజకవర్గానికి సంబంధించి ఒక గ్రామానికి సంబంధించి మేనిఫెస్టో రూపొందించలేని పరిస్థితి. కానీ ఇక్కడ నందిగమ్మ సంబంధించి ఒక చరిత్రను ఒక లిఖితమైన పేజీ అంటారు యొక్క నియోజకవర్గం మేనిఫెస్టో. మీరు డాక్టర్ మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఏ రకంగా 99% ఆయన చేసిన మేనిఫెస్టో చేసిన వాగ్దానాలను పూర్తి చేశారో అవి కాకుండా నందిగామలో కూడా మా ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గారు కొన్ని నిర్దిష్టమైన ఒక విజన్తో ట్రావెల్ చేస్తూ ఆ విజన్లో భాగంగానే నందిగామని కూడా డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఆయన చేసే అభివృద్ధిలతో పాటు నందిగామని కూడా నందిగామని స్పెషల్గా ఈయనకు సంబంధించిన విజన్తో నందిగామని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. అదే మన నందిగామలో మనం చేసే డెవలప్మెంట్ యాక్టివిటీసే ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు రేపు రాబోయే ఎన్నికల్లో రేపు జరగబోయే ఎన్నికల్లో మళ్ళీ మమ్మల్ని గెలుపు దిశగా తీసుకెళ్తాయి. నందిగామ నియోజకవర్గాన్ని నవనందిగామ నియోజకవర్గం తీర్చిన గణిత ఖచ్చితంగా మండితో ఒక బ్రదర్స్కి సొంతం అంటారు. 100%. ఎందుకంటే నందిగామలో గత 30 సంవత్సరాల నుండి ఎప్పుడూ లేని విధంగా డాక్టర్ గారు గెలిచిన వెంటనే 2 సంవత్సరాలు కర్నాలో పోయినాయి. మిగతా 3 సంవత్సరాల్లో నందిగామలో ఏ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన ఎమ్మెల్యే సాధించలేనన్ని సాధించలేని అభివృద్ధి నందిగామలో సాధించాము. ఆర్డీఓ ఆఫీసు, 100 బెడ్ హాస్పిటల్, కేంద్రీయ విద్యాలయం, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, నాడు నేడులో ఎన్నో స్కూల్స్ అభివృద్ధి చేసుకున్నాము. సీఎం రోడ్డు, చందలపాడు రోడ్డు, రామన్నపేట రోడ్డు, అసలు మీరు చెప్పుకుంటూ పోతే ఇలాగా ఒక రోజైనా మీతో ఇంటర్వ్యూ సరిపోదు మాకు. నందిగామ గాంధీ సెంటర్ ఈరోజు చూస్తే అది నిజంగానే నవనందిగామే. ఎప్పుడు లేని విధంగా కంజెస్టెడ్ రోడ్స్ అన్నీ తీసేసి ఈరోజు విశాలమైన రోడ్స్ నిర్మించాము. సో దీన్ని నవనందిగామ కాకపోతే ఏ నందిగామ అంటాము మనం? తంగిరాల సౌమ్య గెలిచింది 5 సంవత్సరాల క్రితం. గెలిచి నామకే వస్తే ఎమ్మెల్యేగా కొనసాగింది టోల్గేట్ పాలనలో. కానీ మా ఎమ్మెల్యే గారు గెలిచాక నిజంగానే అభివృద్ధి ఏంటో ఫస్ట్ టైం మేము పుట్టి పెరిగింది నందిగామలో. ఈరోజు ఫస్ట్ టైం మేము కూడా మా కళ్ళతో అభివృద్ధి అంటే ఇలా ఉంటుందా అని చూడగలుగుతున్నాము. సో ఇదే నవనందిగామకు నిదర్శనం. అంటే నందిగామ సంబంధించి ఏ సెంటర్లో ఏ గ్రామంలో అడిగినా కూడా మాకు సౌమ్యులు, మాకు ఇంట్లో పెద్ద కుమారుడు, మా డాక్టర్ అంటూ కూడా ఇంత పేరు ప్రతిష్టలు ఎమ్మెల్యే గారికి దక్కుతున్నాయి. ఇంత స్పందన గురించి మైనారిటీ నాయకులుగా కానీ ఆయన ముఖ్య అనుచరులుగా మీరు ఏం చెప్తారు? డాక్టర్ గారు నిజంగానే మృదు స్వభావి. ఆయన దానితో పాటు ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుండి ఇప్పటి వరకు దాదాపుగా 3 to 4 సార్లు ప్రతి ఇంటి గడప తొక్కారు. వాళ్ళకి ఏ సంక్షేమ పథకాలు అందాయి, ఒకవేళ అందకపోతే ఎందుకు అందలేదు, అందకపోవడానికి కారణం ఏంటి తెలుసుకొని మళ్ళీ వాళ్ళకి అందేటట్టు చేయడం. సో ఈ రకంగా ఏంటంటే ప్రతి కుటుంబానికి ఆయన సొంత బిడ్డ అయిపోయాడు. డాక్టర్ గారు ఒక సొంత బిడ్డలాగా తయారైంది. ప్రతి ఇంటి పెద్ద కొడుకు అయిపోయాడు. సో అదే ఈరోజు మమ్మల్ని జనాల్లోకి తీసుకెళ్ళిపోయింది. ప్రతి ఒక్కళ్ళు డాక్టర్ గారిని ఓన్ చేసుకున్నారు. ఆ ఓన్ చేసుకోవడం వెళ్ళిందంటే రేపు రాబోయే ఎలక్షన్లో సైలెంట్ ఓటింగ్తో భారీ మెజారిటీతో మళ్ళీ గెలవబోతున్నాం. మేము ఎంత మెజారిటీ రాబోతుందని మీరు భావిస్తున్నారు? గత 2019 ఎన్నికల్లో ఎంత మెజారిటీ వచ్చింది? ఇప్పుడు ఈ 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధికి ఇంకెంత మెజారిటీ రాబోతుంది? గత ఎన్నికల్లో దాదాపు 11,000 చిల్లర మెజారిటీ వచ్చిందండి. ఈసారి నేను పర్టికులర్గా మెజారిటీ చెప్పనులే కానీ దానికంటే ఎక్కువ వస్తుంది. 100%గా దానికంటే ఎక్కువ మెజారిటీతో మళ్ళీ మా డాక్టర్ గారు గెలవబోతున్నారు. మంత్రిగా చేసే అవకాశం ఏమైనా భావిస్తున్నారు? అంటే బడుగు బలహీన వర్గాల ప్రజలకి చాలా ఆదర్శవంతమైనటువంటి నాయకుడు. ముఖ్యంగా ఎమ్మెల్యే అనే పదానికి అసలు చాలా సింప్లిసిటీ, గర్వం ఉండదు, ఏముండదు. ఇటువంటి వ్యక్తి మంత్రి అయితే ఎలా ఉండదు? అండి, చాలా పరిజ్ఞానం కలిగిన వ్యక్తి డాక్టర్ గారు. ఆయన మొదటి నుండి ఒక హై లెవెల్లోనే ఆయన చేసిన వృత్తి ప్రొఫెషనలిజం. ఆయన బేసికలీ హీజ్ ఎ డాక్టర్. సో డాక్టర్ కావడం వల్ల జనాలతో ఇంటరాక్ట్ ఎక్కువ అవడం వల్ల ప్లస్ ఆయన న్యాచురల్గా ఆయనకి ఇన్బిల్ట్ నాలెడ్జ్ చాలా ఉంది. ఏ టాపిక్ మీదైనా అనర్గళంగా మాట్లాడగలడు. ఒకవేళ తెలియని టాపిక్ అయినా కూర్చుని నేర్చుకుని హీ కెన్ అండర్స్టాండ్ అండ్ హీ కెన్ డెలివర్ ద సేమ్. సో అలాంటి డాక్టర్ గారు మినిస్టర్ కావాలని నాలాంటి ప్రతి అనుచరుడు కూడా
ప్రతి పార్టీ కార్యకర్త కూడా ఆయన మినిస్టర్ అవ్వాలని కోరుకుంటాం మనస్ఫూర్తిగా. నిజంగా ఆయన మినిస్టర్ అయితే మాత్రం ఆయన దేనికైతే మినిస్టర్ కానివ్వండి, ఏ కేటగిరీకి అయినా సరే ఆ శాఖకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక కొత్త స్వరూపం చూస్తాం మనం. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ హిమ్ యాజ్ ఎ మినిస్టర్ సూన్. నందిగం సంబంధించి టీడీపీకి సంబంధించిన తంగిరాల సౌమ్య ఎమ్మెల్యే అభ్యర్థి ప్రధాన అనుచరుడు ఆడియో ఒక వైరల్ అవుతుంది. ఇది అసలు ఏంటి ఈ వైరల్ యొక్క ఉద్దేశం ఏంటి? అసలు తెలుగుదేశం పార్టీ ఎందుకు ఇలా చేస్తుంది? తెలుగుదేశం పార్టీ ప్రధాన అనుచరుడు ఏదైతే ఆడియో వైరల్ అవుతుందో అతను ఒకప్పుడు వైసీపీ పార్టీలో ఉన్నాడు. అతను వైసీపీ పార్టీలోకి ఎమ్మెల్యే గారి స్నేహితుల ద్వారా ఇంట్రడ్యూస్ కాబట్టాడు. హీఈస్ ఎ గోల్డ్ మెడల్, చదువులో గోల్డ్ మెడల్. సో జనరల్గా ఎమ్మెల్యే గారు చదువుకున్న వాళ్ళంటే చాలా ఇష్టం. దట్టు ఆయన చాలా క్లోజ్డ్ సర్కిల్లో నుండి ఇంట్రడ్యూస్ కాబడ్డాడు. సో ఎప్పుడైతే ఆయన గోల్డ్ మెడల్ చాలా క్లోజ్ సర్కిల్ నుండి వచ్చాడంటే ఎమ్మెల్యే గారు హీ ఎక్స్పెక్టెడ్ దట్ అతను చాలా ఉన్నతమైన భావాలు కలిగిన వాడు, ప్రజలకు సేవ చేస్తాడు. గోల్డ్ మెడల్ వచ్చిందంటే చదువులో కొంచెం కొద్ది గొప్ప జ్ఞానం ఉందనే కదా వచ్చాడు. సో అతను రావడం వల్ల అదే జ్ఞానాన్ని ప్రజలకు సేవ చేయడంలో పెడతాడు అనుకునే ఒక ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ పార్టీలో అతనికి ప్రముఖ పాత్ర ఇచ్చాడు. చాలా తక్కువ సమయంలోనే అతనికి ఒక ప్రముఖ పాత్ర ఇచ్చారు. కానీ అంత చదువు చదివిన వాడు రాజకీయాలకనే కాదు, చదువుకున్న వాళ్ళకు ఉన్న జ్ఞానానికి కూడా అసహ్యం వేసే విధంగా అంత నాలెడ్జ్ ఉండి కూడా ఆ నాలెడ్జ్ని సక్రమమైన మార్గంలో పెట్టకుండా తన స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవడానికి అతను ప్రముఖంగా ప్రయత్నించాడు. సో అలాంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బహిష్కరించబడ్డాడు. టీడీపీలోకి వెళ్ళి కూర్చున్నాడు. ఇప్పుడు అక్కడ కూర్చుని ఏమంటున్నాడు, నేను ఎప్పుడు పార్టీ మారాడు, ఎందుకు మారాను నేను, నాకు వాళ్ళు సరైన వాల్యూ ఇవ్వలేదని చెప్తున్నాడు. నేను చెప్తాను అతని పర్దా ఏమంటారు, అతని మాస్క్ని తీసేస్తాను ఇవాళ నేను. అతను ఏదైతే నిజాయితీపరుడు, నేను చాలా స్వచ్ఛమైన వాడిని నేను వేసుకుని తిరుగుతున్న మాస్క్ని నేను ఇప్పుడు నేను తీసేస్తాను. బేసికల్లీ హీఈస్ ఎ మోస్ట్ కరప్టెడ్ పర్సన్ ఇన్ ద నందిగామ కాన్స్టిట్యుయెన్సీ. మోస్ట్ కరప్టెడ్. ఎలా అంటున్నారంటే, మొదటిది నందిగామలో మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు నందిగామ మున్సిపాలిటీ ఓసీకి చైర్మన్ పదవి ఓసీకి వచ్చింది రిజర్వేషన్లో, అంటే జనరల్ క్యాండిడేట్. బట్ హీఈస్ ఏ బీసీ గై. కత్రోజు శ్రీనివాసాచారి అనే అతను బీసీ. కానీ మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారికి విపరీతమైన ఒత్తిడి పెంచి ఆ సీటుని బీసీ కింద కన్వర్ట్ చేసి నాకు చైర్మన్ పదవి ఇవ్వాలి, నన్ను చైర్మన్ పదవిగా నన్ను కంటెస్ట్ చేయించాలని చెప్పి చాలా పట్టుబడ్డాడు. కానీ మా ఎమ్మెల్యే గారు ఇది ఓసీ జనరల్కి సంబంధించింది, మేము వాళ్ళకే ఇస్తాము, నీకు ఇవ్వడం కుదరదు, అవసరమైతే నువ్వు వైస్ చైర్మన్గా ఉంటావు కానీ నిధి చూసుకుంటావు కానీ తను ససేమిరా అన్నాడు. ఏ రకంగా దిగజారాడు అంటే, ఎమ్మెల్యే గారి సొంత మనిషి, ఇతనికి కూడా ఫ్రెండే, కామన్ ఫ్రెండ్. అతని ఇంటికి వెళ్ళి మీరు ఎమ్మెల్యే గారికి చెప్పండి నాకు చైర్మన్ పదవి ఇవ్వమని చెప్పి, మీరు ఆ పని చేయగలిగితే నేను మీకు ఒక కారు ఇస్తాను, గిఫ్ట్, పెద్ద కారు గిఫ్ట్ ఇస్తాను, నందిగామలో ఒక మంచి అపార్ట్మెంట్లో మీకు ఒక ఫ్లాట్ కొనిపిస్తాను అని వెళ్ళి బేరాలు పెట్టాడు. ఒక గోల్డ్ మెడల్ అని చెప్పుకునేవాడు చైర్మన్ పదవి కోసం ఎమ్మెల్యే గారి ప్రధాన అత్యంత ఆప్తుడైన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీకు కారు ఇప్పిస్తాను, మంచి అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఇప్పిస్తాను, మీరు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి నా గురించి మాట్లాడి నాకు ఆ చైర్మన్ పదవి వచ్చేటట్టు చేయండి అని చెప్పి అడిగాడు. అప్పటికే ఎమ్మెల్యే గారు 2014లో ఎప్పుడైతే ఎమ్మెల్యే గారు ఎలక్షన్లో ఓడిపోయారో ఇతనికి అప్పటికే ఎమ్మెల్యే గారికి ఇతని నిజస్వరూపం తెలుస్తూ ఉంది. దూరం పెట్టడం మొదలుపెట్టారు ఎమ్మెల్యే గారు మొదటి నుండి. 2014లో ఎమ్మెల్యే గారు ఎప్పుడైతే ఓడిపోయారో అతన్ని పర్టికులర్గా పిలిచి, శ్రీనివాసాచారి మనం ఓడిపోయాము, మనకి ఇప్పుడు ఎక్కువ పని ఉండదు, మనం పబ్లిక్కి అవసరమైనప్పుడు వాళ్ళకి ఏదైనా పనులు చేయాల్సినప్పుడు మనం బయటకు వద్దాము,
ఈ లోపు నేను కూడా పార్టీని నడపాలి కాబట్టి నా డాక్టర్ వృత్తిని నేను కంటిన్యూ చేస్తాను, నువ్వు వ్యాపారాలు కంటిన్యూ చేయి. ఎందుకంటే మనం అందరిలాగా చాలా డబ్బులు ఉన్న వాళ్ళం కాదు, మనం మిడిల్ క్లాస్ వాళ్ళము. సో మన వృత్తిని మనం చేసుకుంటూ మన పబ్లిక్ సర్వీస్ చేద్దామని చెప్తే ఆ రోజు హెచ్చరించారు అతన్ని. కానీ అతడు దాన్ని పడచెవిని పెట్టుకున్నాడు. అతను చేస్తూనే ఉన్నాడు. 5 సంవత్సరాల తర్వాత ఇతని నిజస్వరం ఎప్పుడైతే బయటపడ్డదో ఎమ్మెల్యే గారు దూరం పెట్టడం మొదలుపెట్టారు. ఆ తర్వాత అడు ఏమంటాడు, నేను పార్టీకి సేవ చేయాలంటే నేను 5 సంవత్సరాలు చేశాను, 2014 నుండి 2019 వరకు నేను సేవ చేశాను కాబట్టి నా టైంని నేను కోల్పోయాను. అంటే రాజకీయాల్లో ఉన్న వాడికి ప్రతి సంవత్సరానికి లెక్కగట్టి ఈ 5 సంవత్సరాలు నాకు 75 లక్షలు మీరు ఇస్తే నేను పార్టీలో ఉంటాను, లేకపోతే నేను బయటకు వెళ్ళిపోతానని డిమాండ్ పెట్టాడు. అసలే అతని నిజస్వరూపం తెలిసిన డాక్టర్ గారు అతన్ని కంటిన్యూ చేస్తారా? వెంటనే పార్టీ నుండి బహిష్కరించారు. ఇతని హిస్టరీ ఇంకోటి, ఇప్పుడు శాఖమూరి స్వర్ణలత గారు, శాఖమూరి వంశీ గారని టీడీపీలో ప్రముఖ నాయకులు ఉన్నారు, వాళ్ళకు మంచి పేర్లు కూడా ఉన్నాయి. వాళ్ళు ఉండే వీధిని శాఖమూరి స్ట్రీట్గా మార్చుదామని ట్రై చేస్తే ఇప్పుడు వాళ్ళ చుట్టూ తిరిగే ఇదే శ్రీనివాసాచారి ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటాను, మీరు ఏం చేస్తారో తెలియదు, ఆ స్ట్రీట్కి శాఖమూరి గారి పేరు పెట్టకూడదు, మీరు దానికి ఏమైనా చేయాలి అని చెప్పి నాన్న రభస చేసినోడు ఇవాళ అదే శాఖమూరి స్వర్ణలత గారు, శాఖమూరి వంశీ గారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. అంటే అతని రాజకీయం చూడండి, అతను ఎంత నీచమైన రాజకీయ నాయకుడు చూడండి. ఎవరైతే మనుషుల్ని తిట్టాడో ఇక్కడ కూర్చొని వాళ్ళు కోరిక మీదుగా ఆ స్ట్రీట్ పేరు పెట్టుకుందాం అనుకున్నారు, దాన్ని పెట్టనీయకుండా చేయాలని నాన్న కష్టాలు పడ్డాడు. అదృష్టవశాత్తు అది ఆ రోజు ఆ పేరు పెట్టుకోలేకపోయారు వాళ్ళు. తంగిరాల సౌమ్య గారిని అసలు నందిగామలో ఎవరైనా ఆవిడ క్యారెక్టర్ని అసాసినేట్ చేశారంటే దాంట్లో ప్రముఖుడు శ్రీనివాసాచారి. ఇవాళ ఆయన నందిగామ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రధాన అనుచరుడు. ఈరోజు లీక్ అయింది కదా ఆడియో, ఆయన ప్రధాన అనుచరుడు. ఈరోజు ఆడియోలో కూడా ఏం లీక్ అయిందో తెలుసా? మా పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తిని ప్రలోభ పెడుతున్నాడు. ఏమని? వైసీపీ పార్టీలో ఉంటే మనం డబ్బులు సంపాదించుకోలేము, టీడీపీ పార్టీలో ఉంటేనే మనం డబ్బులు సంపాదించుకోగలము, అందుకే నేను ఆ పార్టీ వదిలేసి వచ్చాను. 2వ వార్డులో కాసల లక్ష్మీనారాయణ ఓడిపోయినా అతని ₹1,00,00,000 ప్రాజెక్టు ఇచ్చి పనులు ఇచ్చి అతను డబ్బులు సంపాదించుకున్నట్టు చేశాము. 3వ వార్డులో గౌస్ అని అతను ఓడిపోతే అతనికి ₹1,00,00,000 వర్కులు ఇచ్చి అతను డబ్బులు సంపాదించుకునేలా చేశాము. మళ్ళీ అతను గౌస్ అని అతను ఏదో చోట 8 సెంట్ల స్థలాన్ని కూడా ఆక్రమించుకున్నాడు. సో పార్టీలో ఉంటే, మన తెలుగుదేశం పార్టీలో ఉంటే ఈ రకంగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఒక్క గోల్డ్ మెడలిస్ట్ అయ్యి ఉండి ఈ రకంగా ఎవడైనా మాట్లాడతాడండి? డబ్బే ప్రధాన ఉద్దేశం. ఇంకోటి ఏందో తెలుసా? ఎమ్మెల్యే గారికి అతని మీద అసహ్యం వేసిన రోజు ఏదంటే మున్సిపల్ ఎలక్షన్స్లో అతనికి మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చి ఎమ్మెల్యే గారు డబ్బులు ఖర్చు పెట్టి అతన్ని మున్సిపల్ చైర్మన్ని చేస్తే ఎమ్మెల్యే గారి ఎలక్షన్కి ఆడు ఖర్చు పెడతాడంట. ఎమ్మెల్యే గారి ఎలక్షన్స్ ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయి మనకు అందరికీ తెలిసిందే కదా. అంటే అతని ఉద్దేశం ఏంది? అంటే ఏ రకంగా ప్రజల్ని దోచుకుందాం అనుకున్నాడు? ఆఫ్టర్ ఆల్ నీ ఎలక్షన్కి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టుకోలేనివి, ఎమ్మెల్యే గారికి డబ్బులు ఖర్చు పెట్టి నిన్ను గెలిపిస్తే నువ్వు ప్రజల సొమ్మును దోచుకొని ఎన్ని కోట్లు అవుతాయండి? అన్ని కోట్లు నందిగామలో ఎలా సంపాదించుకుంటాడు? అన్ని కోట్లు నేను సంపాదించి మీ ఎలక్షన్ నేను చేస్తాను, మీరు కూర్చోండి కాముగా. ఎమ్మెల్యే గారు ఎలక్షన్ ఆయన చేస్తాడంట. అంటే ఎమ్మెల్యే గారు అంత దిగజారున్నారా? ఇలాంటి రాజకీయ భ్రష్టుడి దగ్గర డబ్బులు తీసుకుని ఎలక్షన్ చేసేంత దిగజారున్నారా? ఏ రోజైతే ఆ మాట ఎమ్మెల్యే గారితో అన్నాడో ఎమ్మెల్యే గారు క్లియర్ కట్గా డిసైడ్ చేసి ఇలాంటోడు మన పార్టీలో ఉండకూడదు, ఈయన్ని పార్టీలోకి రానియకూడదు అని చెప్పి ఆ రోజు నుండి దూరం పెట్టారు. అలా దూరం పెట్టి ఆయన్ని పార్టీ నుండి బహిష్కరించారు. అది వాడి చరిత్ర. ఇలాంటోడు వచ్చి ఇవాళ రాజకీయ నీతులు చెప్తున్నాడు. అతను ముఖ్య ఉద్దేశం రాజకీయం అంటే డబ్బులు సంపాదించడం, రాజకీయ ముసుగులో డబ్బులు సంపాదించడం. ఇది అతని అసలు చరిత్ర. మీరు ఆడియో లీక్లో కూడా అదే జరుగుతుంది. ఎంత అసహ్యం వేస్తుందండి. అంత చదివినోడు
చదువునే అసహించుకునేలా చేశాడు, గోల్డ్ మెడల్నే అసహించుకునేలా చేసుకున్నాడు. అతను ఒక రాజకీయ నాయకుడా? అతను ఒక వ్యూహకర్త, అతను పెద్ద వ్యూహకర్త అంట. ఏం చేశాడు? 2014 ఎమ్మెల్యే ఎలక్షన్ ఎందుకు ఓడిపోయారు? నువ్వు వ్యూహకర్త కదా, నువ్వు పీకే కదా, ఎందుకు ఓడిపోయారు? ఏమైంది అప్పుడు నీ వ్యూహం? 2వ వార్డులో నీకు సంబంధించిన వాళ్ళు ఓడిపోయారు, ఎందుకు? ఏమైంది నీ వ్యూహం? ఒక వార్డునే నువ్వు గెలిపించుకోలేనోడివి, నువ్వు ఎమ్మెల్యే గారి ఎలక్షన్కి డబ్బులు పెట్టి ఎమ్మెల్యే గారిని గెలిపిస్తాడా? అంత కరప్టెడ్ అండి. అసలు చదువుకున్నోడికి అసలు రావాల్సిన జ్ఞానమేనా? చదువుకున్నోడు ఎప్పుడేమనుకుంటాడు? ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, అదే ధ్యాస ఉండాలా. కానీ ఇతనికి డబ్బు ఎలా సంపాదించాలా, డబ్బును ఎలా పోగేయాలా, డబ్బులు ఎలా చేయాలా, అదే ధ్యాస. అందుకే ఎమ్మెల్యే గారు అతన్ని పార్టీ నుండి బహిష్కరించారు. ఈరోజు మా పార్టీ చాలా హ్యాపీగా ఉంది. అలాంటి నీచుడు మన పార్టీలో లేడని చెప్పి అందరూ హ్యాపీగా ఉన్నారు.